లిటిల్ మర్మెయిడ్ ఆర్య యొక్క కథ. ఒకానొకప్పుడు ఎంతో లోతైన సముద్రంలో ఎవరికీ తెలియని ప్రపంచం ఒకటి ఉండేది. డాల్ఫిన్స్ పాడేవి, జెల్లీ ఫిష్ డాన్స్ చేసేది, చిన్న రంగురంగుల చేపలు ఈతలు కొట్టేవి. ఇక ఆ లోతైన సముద్ర నీటి అడుగున అద్భుతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలోని సముద్ర ప్రజలు నీటి అడుగున ఉన్న అన్ని జీవులతో శాంతియుతంగా జీవించేవారు. కింగ్ పొసైడాన్ తన కుమార్తెలను ఎంతో ప్రేమించేవాడు. వారిని ఎల్లప్పుడూ రాజ్యంలోనే ఉండమనేవాడు. ఆర్య అందరిలోకి చిన్నది. ఆమెను ఎందుకు ఎక్కడికి వెళ్ళనివ్వటం లేదని ఆమెకు అర్థం కాలేదు. రాజ్య ద్వారాలు వెలుపల ప్రమాదాలు ఉన్నాయని అతను ఆమెకు చెప్పాడు. భూమిపై నివసించే జీవులను తెలుసుకోవాలని భావించింది. ఆర్య, ఏదో ఒక రోజు నువ్వు నీ సొంత కిరీటాన్ని ధరించేంత వయసుకు వస్తావు. కానీ అప్పటి వరకు నువ్వు సురక్షితంగా రాజ్యంలో ఇక్కడే ఉండాలి. నువ్వు బయటికి వెళ్ళడం నిషేధం. కానీ నేను భూమిపై ఉన్న ప్రజలు జంతువులను చూడాలని ఆశగా ఉన్నాను. భూమిపై ఉన్న ప్రజలకు సముద్ర జీవితంపై గౌరవం లేదు. వారు మన సముద్రంలో చెత్తని విసిరేస్తారు. మనం వారిని నమ్మలేము. కాబట్టి నువ్వు నీ తండ్రిని నమ్మాలి ఆర్య. లిటిల్ మర్మెయిడ్ ఆర్య వింది. కానీ ఆమె అమ్మమ్మ చెప్పిన దాని గురించి మరింత ఆలోచించినప్పుడు ఆమెలో ఆసక్తి మరింత పెరిగింది. నేను పెద్దయ్యే వరకు కిరీటం కోసం వేచి ఉండలేను. భూమిపై నివసించే ప్రజలు మనలాగా దయతోనే ఉండొచ్చు. ఇక చిన్న ఆర్య నీటి అడుగున రాజ్యం నుండి బయటపడటానికి ఒక ప్రణాళికని ఆలోచించింది. ఆమె తన స్నేహితుల గురించి, పెద్ద తిమింగలం విల్లీ మరియు లిటిల్ డాల్ఫీ గురించి ఆలోచించింది. ఎందుకంటే వారు కోరుకున్నప్పుడల్లా నీటి అడుగున రాజ్యంలో నుండి బయటికి వెళ్ళవచ్చు. నీటి అడుగున రాజ్యానికి ప్రవేశ ద్వారం వద్ద స్వార్డ్ ఫిష్ గాడ్స్ డాల్ఫీని, తిమింగలం విల్లీని సముద్రంలోకి అనుమతించడానికి పక్కకు కదిలారు. వారు కోరుకున్నట్లు వచ్చి వెళ్ళడానికి వారు స్వేచ్ఛగా ఉన్నారు. కానీ వారు కనిపించకపోవడంతో తిమింగలం విల్లీ నోరు తెరిచాడు. అతను దూరంగా వెళ్ళగానే లిటిల్ మర్మెయిడ్ ఆర్య బయటకు వచ్చింది. అంతే, ఆర్య తనంతట తానుగా బయలుదేరి నీటి ఉపరితలం వరకు ఈదుకుంటూ వెళ్ళింది. ఆమె జీవితంలో మొదటిసారిగా గాలిని అనుభవించింది. సూర్యాస్తమయం అయ్యే వరకు ఉండి సీగల్స్ని వింది. ఇది అద్భుతమైన అనుభూతి. అప్పుడే ఆర్య నీటి అడుగు నుండి సంగీతం వింది. ఆమె నీటిలోకి దూకి శబ్దం వస్తున్న వైపుకు ఈదుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఆమె ఒక భారీ పడవ, దానిలో బాణసంచాన్ని చూసింది. ఒక పడవ! డాల్ఫీలరా, దగ్గరగా వెళ్ళి చూద్దాం. ఇది ప్రమాదకరమైంది కావచ్చు. ఆమె స్నేహితుడు డాల్ఫీ ఆమెను హెచ్చరించాడు. కానీ ఆర్య వినలేదు. ఆమె పడవ వద్దకు ఎదుకుంటూ వచ్చింది. అక్కడ ఆమె భూమిరాజును చూడగలిగింది. అతని కుమారుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ వారి ప్రిన్స్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఒక యువరాజు! ఆర్య, మనం ఇక్కడ ఉండకూడదు. ఆ సైనికులు ప్రమాదకరం కావచ్చు. మనం ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. వారు మనల్ని చూడొచ్చు. యువరాజు ఓడ యొక్క విల్లుపై తన వేణువును ఊదడం ప్రారంభించాడు. అతను చెడ్డ వ్యక్తిలా అనిపించడం లేదు. ఆర్య తన అందమైన స్వరంతో వేణువు ట్యూన్తో పాటు పాడింది. ప్రిన్స్ ఆమె గొంతు విని చుట్టూ చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఎవరిది ఇంత అందమైన స్వరం? జాగ్రత్తగా ఉండండి ఆర్య, వాళ్ళు నిన్ను చూడబోతున్నారు. చాలా దూరం నుండి కింగ్ పొసైడన్ యొక్క దుష్ట సోదరి సముద్ర మంత్రగత్తె వేగా కింగ్ పొసైడన్ ప్యాలెస్లో నివసించేది. కానీ చెడ్డ పనులు చేసేది. కనుక అందమైన సముద్ర గర్భ సామ్రాజ్యం నుండి
ఆ రోజు వచ్చేసింది. కింగ్ పొసైడన్ కుమార్తె మానవుడు. ఉరుములని పంపండి. తుఫాను మరియు మెరుపులు పడవను తారుమారు చేసి యువరాజును అలల్లో మునిగిపోయేలాగా చేయండి. ఎందుకంటే సముద్రం అంతర్గత శాపం కారణంగా అలలు యువరాజు పడవను పడగొట్టడం ప్రారంభించాయి. వద్దు, పడవ మునిగిపోతోంది. మనం వారికి సహాయం చేయాలి. ఆర్య అలల్లో ఈదుకుంటూ వెళ్లి మునిగిపోతున్న ఓడ శిథిరాల గుండా ఈత కొడుతూ సముద్రం దిగువకు చేరుకుంది. ఆమె యువరాజు వేణువును చూసి దాన్ని పట్టుకుంది. అప్పుడు ఆమె యువరాజు ఇసుక సముద్రపు అడుగు భాగంలో మునిగిపోవడాన్ని చూసింది. ఆమె అతని చేతిని అందుకుని భూమి వైపు వీలైనంతగా వేగంగా ఈదుకుంది. లేవండి, దయచేసి లేవండి. యువరాజు నెమ్మదిగా మేల్కొన్నాడు. సజీవంగా ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు. వీరు ప్రాణాలతో ఉన్నారు. అలా అతని పక్కన అందమైన ఎర్రటి తలగల మత్స్యకన్యను చూసింది. ఆర్య ఒక కుక్క అరుపు వింది. ఆమె భూమిపై ఉందని గ్రహించింది. త్వరగా ఈదుకుంటూ సముద్రంలోకి ప్రవేశించింది. మహారాజు అతని సైనికులు ఒక యువతి యువరాజు కోసం ఒడ్డున ఆశతో బతుకుతున్నారు. ఒక అమ్మాయి నన్ను రక్షించింది. నాన్నగారు, నేను ఆమె ముఖాన్ని చూడలేకపోయాను, కానీ నేను ఇంతకు ముందు ఆ గొంతు విన్నట్లు అనిపిస్తోంది. ఈలోగా తిరిగి సముద్రం లోపల ఆర్య తిరిగి నీటి అడుగున రాజ్యానికి వచ్చింది. ఆమె వద్ద ఇంకా ప్రిన్స్ వేణువు ఉంది. అతని అందం గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. ఆమె తండ్రి ఆమె కోసం చూస్తున్నాడు. అతను వేణువు చూసినప్పుడు అతను ఆమె సముద్ర ఉపరితలం పైకి వెళ్ళిందని తెలుసుకున్నాడు. నేను నిన్ను హెచ్చరించాను ఆర్య, నువ్వు నా మాట వినలేదు మరియు రాజ్యభద్రత నుండి పారిపోయావు. నువ్వు వేచి ఉండాలి కదా. కానీ యువరాజు మునిగిపోయేవాడు. ఏమిటి, యువరాజా? నువ్వు రాజ్య రక్షణను విడిచిపెట్టేవో ఆర్య. నువ్వు నన్ను నమ్మాలి, కాబట్టి నేను నిన్ను ప్రమాదం నుండి రక్షించగలను. సముద్ర గర్భ సామ్రాజ్యం నుండి నిన్ను నిషేధించాను. పొసైడన్ రాజు వెళ్ళిపోయాడు. అతను కలత చెందాడు. తన కుమార్తె మనసు గురించి బాధపడ్డాడు. కాని ఆర్య ఇంకా ప్రిన్స్ని చూడడానికి తిరిగి వెళ్లాలని నిశ్చయించుకుంది. అందువల్ల ఆమె ఒక భయంకరమైన పొరపాటు చేసి సముద్రపు చీకటి భాగంలో ఉన్న దుష్ట మంత్రగత వేగాను వెతకడానికి మళ్లీ తన తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టింది. వేగ 2 తలలున్న పాము మంత్రగత్తె యొక్క సముద్ర ప్యాలెస్ చుట్టూ అప్రమత్తంగా ఉంది. అది లిటిల్ మెర్మైడ్ రావడం చూసింది. వేగస్, రాజకుమార్తె వస్తోంది. ఇదే రాజుపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఆమెకు తెగింపు, తిరుగుబాటు చేసే పట్టు ఉంది. ఆమెను లోపలికి రానివ్వు. ఆర్య కొంచెం భయపడింది. కానీ యువరాజును చూడాలని అనుకుంది. కాబట్టి ఆమె మంత్రగత్తెని సహాయం కోరడానికి లోపలికి వెళ్ళింది. వేగా సహాయం చేయడానికి అంగీకరించింది. కానీ లిటిల్ మర్మైడ్ నుండి విలువైంది డిమాండ్ చేసింది. నిన్ను మానవునిగా మార్చడానికి నేను ఒక మాయా కషాయాన్ని ఇస్తాను. నువ్వు భూమిపై నడుస్తావు. నీకిష్టమైన యువరాజుతో కలిసి నృత్యం చేస్తావు. బదులుగా నేను నీ అందమైన స్వరాన్ని తీసుకుంటాను. నా స్వరమా? అంటే నా గొంతు లేకుండా? మెర్మేడ్ దుష్ట కషాయాన్ని తాగడానికి అంగీకరించింది. ఎందుకంటే ఆమె మూర్ఖురాలు. ఆమె హృదయం యువరాజు ప్రేమని పొందాలని కోరుకుంది. అయితే గుర్తుంచుకో, ప్రిన్స్ నీతో ప్రేమలో పడకపోతే 3 రోజుల్లో మ్యాజిక్ కషాయం మాయపోతుంది. లేకుంటే నువ్వు తిరిగి మత్స్యకన్యగా మారిపోతావు. మీ యువరాజు లేదా మీ తండ్రిని మరలా గుర్తుపట్టలేవు. ఆర్య చాలా మూర్ఖంగా ఉంది. మ్యాజిక్ కషాయాన్ని తాగింది. అప్పుడు ఆమె సముద్రపు ఉపరితలం వరకు ఈత కొట్టడం ప్రారంభించింది. ఆమె భూమికి దగ్గరగా ఆమె తోక కనిపించకుండా పోయింది. బదులుగా ఆమెకు మానవ కాళ్ళు వచ్చాయి. ఆమె స్నేహితుడు డాల్ఫీ ఆమెను చూసి త్వరగా ఆమెకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆర్య, నీకిప్పుడు కాళ్ళు లేవు. జాగ్రత్తగా ఉండాలి నువ్వు.
లిటిల్ మర్మెయిడ్ డాల్ఫీ సహాయంతో ఒడ్డుకు చేరుకోగలిగింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ అప్పటికే అక్కడ ఉన్నాడు. అతన్ని రక్షించిన అమ్మాయి కోసం వెతుకుతున్నాడు. మీరు పరిచయస్తుల్లా ఉన్నారు. ఇంతకు ముందు మనం ఒకరినొకరు కలుసుకున్నామా? ఆర్యాకు మాట లేదు కాబట్టి ఆమె తల ఊపి వేణువును రాజుకు ఇచ్చింది. అవును అవును కలుసుకున్నాం. మునిగిపోకుండా నన్ను రక్షించిన అమ్మాయి మీరే అయి ఉండాలి కదా. నేను డెక్ మీద వేణువు ఊదుతున్నప్పుడు నేను విన్న ఆ స్వరం. మీ పేరేమిటి? ఆర్య తనకు ఏం జరిగిందో వివరించడానికి ప్రయత్నించింది. మీరు మాట్లాడలేరా? కానీ ఆమె మాట్లాడలేకపోయింది. కాబట్టి ప్రిన్స్ ఆమె వేరే అమ్మాయి అయి ఉండాలని అనుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలిసిన అమ్మాయికి అందమైన స్వరం ఉంది. అయినప్పటికీ అతను ఆ అమ్మాయికి సహాయం చేయాలనుకున్నాడు. ఆమె తన రాజభవనానికి తీసుకెళ్లాడు. ల్యాండ్ కింగ్డమ్ కోట వద్ద యువరాజు తండ్రి తన కొడుకు వివాహం కోసం భారీ శరీరంతో వాటిని భయపెట్టేవి. పదునైన పళ్ళు, చిన్న చేపని బేబీ షాక్ అని పిలుస్తారు. దానికి నృత్యం చేయడం, పారడం అంటే చాలా ఇష్టం. మీరంతా మళ్ళీ వచ్చారా? మనలాంటి సొరచేపలు పాడవు బేబీ షార్క్, తెలిసిందా? ఎందుకంటే మనమంతా ఒక ముఠ. కానీ లేదు, నేను మీలాంటి వాడిని కాదు. నాకు ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేదు. షట్ అప్, అది అర్థం లేనిది. పెద్ద సొరచేప ముఠ బేబీ షాక్ను వాటితో తీసుకెళ్లి సముద్రంలో చీకటి భాగంలో ఉన్న సముద్ర మంత్రగత వేగ తన నివాస గుహలోకి ఈదుకుంటూ తీసుకెళ్ళింది. గుహ ప్రవేశ ద్వారం వద్ద పాము ఉంది. అతను తన 2 తలల్ని సీవీడ్ ఐస్ క్రీం తినడంతో బిజీగా ఉన్నాడు. రుచిగా ఉంది. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటాను. పర్వాలేదు. పాము సొరచేపలు తనని దాటి ఈదుకోవడాన్ని గమనించలేదు. బేబీ షాక్ తన సోదరులను అనుసరించాడు అయిష్టంగానే. మరి సముద్రం అంతర్గత వేగ ఈ మొత్తం వింతని చూసింది. చివరికి మీరు వచ్చారు. ఈ సముద్రంలో మిమ్మల్ని ఎక్కువగా విశ్వసిస్తున్నాం. ఊహించండి. ఎందుకంటే మేము మొత్తం సముద్రంలో అతి పెద్ద ప్రమాదకరమైన మరియు భయంకరమైన సొరచేపల ముఠా కాబట్టి. సరిగ్గా చెప్పారు. నాకు ఆకలిగా ఉంది. నాకు ఒక అందమైన చిన్న డాల్ఫిన్ తెచ్చి నా కడుపు నింపండి. పర్వాలేదు మంత్రగత్త, ఇదో లెక్క. వేగ ఆదేశాలను పాటించడానికి షార్క్ ముఠా వెంటనే గుహ నుండి బయలుదేరింది. అవన్నీ చాలా వేగంగా ఈత కొట్టాయి. బేబీ షార్క్ వాటితో కలిసి వెళ్లడంలో ఇబ్బంది పడింది. కొన్నిసార్లు అతను తన సోదరుల మధ్య పెద్ద రెక్కలతో కొట్టుకుపోతున్నాడు. అతనికి ఈ ప్లాన్ ఇష్టపడలేదు. ఇంతలో అందమైన లోతైన సముద్ర రాజ్యంలో కింగ్ పొసైడన్ యొక్క 3 అందమైన మత్స్యకన్య కుమార్తెలు రాయల్ ఓషన్ గదిలో ఆడారు. తన సోదరి మండ్లతో అతి చిన్న వయస్కురాలు అందమైన ఆర్య తన తోకతో సముద్రంలో నివసిస్తోంది. ఆమె తన భర్త ప్రిన్స్ ఎడ్వర్డ్ వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆమె భూమిలో ఉన్నప్పుడు తోక కాళ్ళు మరియు కాళ్ళు తోకగా మారతాయి. మీకు ఇది అవసరమని భావిస్తున్నాను. మీరు నడవచ్చు, మాట్లాడచ్చు. అవును, నేను వాకీటాకీని. రాజు యొక్క మాయాశక్తుల గురించి మళ్ళీ ఒక్కరు చెప్పండి. ఒకరోజు చేపలన్నీ వేసవి సముద్రాన్ని ఆనందిస్తుండగా చిన్న డాల్ఫిన్ డాల్ఫీ తన మంచి స్నేహితురాలు మెర్మైడ్ ఆర్యాను చూడటానికి డీప్ సీ కింగ్డమ్ను దర్శించింది. ఆర్య అక్కడ లేదని, కానీ భూమిపై ప్రిన్స్ ఎడ్వర్డ్తో ఉన్నారని కింగ్ పొసైడన్ డాల్ఫిన్కి చెప్పారు. కాబట్టి చిన్ని డాల్ఫిన్ డాల్ఫీ ఆమెను చూడాలని నిర్ణయించుకుంది. పైవైపుకు ఈదుకుంటూ వెళ్ళింది. అప్పుడే ప్రమాదకరమైన షార్క్ ముఠా అతన్ని చూసి అతని దారిలోకి వచ్చాయి. హే బాస్,
వేగా భోజనం కోసం కోరుకున్నట్లే ఇక్కడ ఒక చిన్న డాల్ఫిన్ ఉంది. అవును, నేను 3 లెక్కించగానే దాన్ని చుట్టుముట్టండి. 1 2. అయితే అన్నయ్య 3 లెక్కించక ముందే చెవిటి షార్క్ బయటికి దూకేసింది. నేను ఇంకా 3 చెప్పనే లేదు. బేబీ షార్క్ ఏం జరిగిందో చూసి తన సోదరులను డాల్ఫిన్ కిడ్నాప్ చేయకుండా ఆపడానికి ప్రయత్నించింది. ఆగు, నేను చెబుతున్నా ఆగు, అతనికి హాని చేయొద్దు. కానీ అతని పెద్ద సోదరులు పెద్దవారు, బలవంతులు. డాల్ఫిన్ పట్టుకోవడానికి అతని వెనకే ఎత్తున్నారు. నేను పెద్ద అలా బలమైన షార్క్ అవ్వాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను నా సోదరులను ఆపగలిగేదాన్ని, ఈ చిన్ని డాల్ఫిన్ ని కాపాడేదాన్ని. బేబీ షార్క్ తన సోదరుల వెనకాలే ఈదుకుంటూ డాల్ఫిన్ ని ఎలా కాపాడాలో ఆలోచించింది. వెనకాల ఒడ్డు వద్ద ఆర్యా మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ సముద్రం ద్వారా కోట యొక్క ఫైర్ మీద రాళ్లని దాటే ఆట ఆడుతున్నారు. ఆర్యాకు ఆ రేవు ఆమె ఎదురుగా ఉన్న తలుపు. 5 6 7. 7. ఇది మీ వంతు. ఇలా చూడు. 1 2 3 4 5 6 7 8. అయితే సముద్రం క్రింద అంతా బాలేదు. సముద్రం యొక్క చీకటి భాగంలో చిన్న డాల్ఫిన్ పంజరంలో ఏడుస్తూ కాపాడండి, కాపాడండి, నేను ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చిక్కుకున్నాను, చెరసాల్లో ఎందుకున్నాను, నాకు సాయం చేయండి, నన్ను కాపాడండి, నన్ను తినడానికి ఇష్టపడను. పాము అతని మాట విని పంజరం ముందుకు వచ్చింది. హే, మేము మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే పట్టుకున్నాము, తెలిసిందా? ఉద్దేశంతో ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండు, నువ్వు ఖైదీవి. నా ఆహారంతో ఆడుకోవడం ఆపు పాము, ఇక్కడి నుండి వెళ్ళిపో, వెళ్ళి కాపలాదారుగా ఉండు. సరే, అది ఆర్యా యొక్క చిన్న డాల్ఫిన్ స్నేహితుడు కాకపోతే డిన్నర్ కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. డాల్ఫీ భయపడ్డాడు. కానీ సముద్రం అంతర్గత వేగా దూరంగా తిరుగుతోంది. బేబీ షార్క్ గోడ గుండా చొరబడింది. మంత్రగత గుహ చుట్టూ భద్రత ఎంత తక్కువగా ఉండడం ఆశ్చర్యపోయింది. డాల్ఫీ వెంటనే భయపడింది. హాయ్, భయపడకండి సరేనా చిన్న డాల్ఫిన్, నేను నా సోదరులా కాదు, నేను మీకు హాని చేయను. నిజంగా నన్ను మీరు మోసగించడం లేదుగా? లేదు, నేను నిన్ను కాపాడడానికి ఇక్కడికి వచ్చాను. బేబీ షార్క్ కడ్డీల్ని కొట్టడం ప్రారంభించింది, కానీ పంజరం చాలా బలంగా ఉంది. ఆర్యా, మీరు మర్మైడ్ ఆర్యాకు తెలియజేయాలి. ఆమె భూమిపై కోట సముద్రం పైన ఉంది, ఆమె సహాయం చేయవచ్చు. బేబీ షార్క్ డాల్ఫిన్ చెప్పింది వింది. నీటి ఉపరితలంపైకి ఈదుకుంటూ వెళ్ళింది. ఉపరితలంపై మెర్మెయిడ్ ఆర్యా, ప్రిన్స్ ఎడ్వర్డ్ సూర్యాస్తమయం చూస్తుండగా నీటిలో తమ పాదాలని చిందించారు. అయితే షార్క్ ఫిన్ సమీపించడాన్ని వారు గమనించారు. అదేంటి? అదో ఫిన్, డాల్ఫిన్. అది ఒక షార్క్, జాగ్రత్తగా ఉండండి ప్రిన్స్. బేబీ షార్క్ రేవు దగ్గరికి వచ్చి తన తలని నీటిలోంచి బయటికి తీసింది. భయపడవద్దు, నేను బేబీ షార్క్, మీ చిన్న డాల్ఫిన్ స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడు. అతను వేగా గుహలో ఖైదీ. డాల్ఫీ, గుడ్ బై ఎడ్వర్డ్. కానీ ఆ షార్క్ ఇప్పుడు మాట్లాడుతుందా? ఆర్యా సముద్రంలోకి దూకినప్పుడు ఆమె పాదాలు అదృశ్యమయ్యాయి. ఆమెకు తోక తిరిగి వచ్చింది.
ఆర్య మరియు బేబీ షార్క్ తన సొంత తోకను కొట్టుకుంటే ప్రయత్నంలో బిజీగా ఉన్నప్పుడు పామును దాటారు. కానీ సముద్ర మంత్రగత్తె తన మ్యాజిక్ క్రిస్టల్ పర్ల్లో ఆర్యాని గమనిస్తోంది. బాగుంది. మీ చిన్న స్నేహితుడిని కాపాడడానికి మీరు ఇక్కడ ఉన్నారని అనుకుందాం. ఒకే దెబ్బకి రెండూ పొందుతా. వేగా విషంతో ఆర్యాను ఆశ్చర్యపరిచింది. తన సామ్రాజ్యాన్ని ఉపయోగించిన ఆమె వద్ద ఉన్న నీటి ద్వారా వాటిని కాల్చడానికి. కానీ ఆర్య వారిని ఓడించింది. ఆర్య వేగాతో పోరాడుతుండగా బేబీ షార్క్ చెరసాల కీని కనుగొని చిన్ని డాల్ఫిన్ని రక్షించగలిగాడు. ఆర్య సముద్ర మంత్రగత్తెను ఓడించలేకపోయింది. కాబట్టి సముద్రపు రాజు తనని కించపరిచిన సముద్రపు మాయాజలం ఉపయోగించడం ప్రారంభించింది. నీటి ప్రవాహాలు గాలి కాంతిలా ప్రవహించడం ప్రారంభించాయి. సిరా బంతులన్నీ ఆమెను కొట్టకుండా ఆపాయి. దాన్ని తీసుకోండి. మరి ఇదేమిటి? మీరు వాటిని ఎలా ఆపుతారు? ప్రజల్ని బాధపెట్టడం ఆపండి వేగా. మీరు చేయవలసిన పనులు కాదివి. బేబీ షాక్ నన్ను రక్షించింది ఆర్య. ఇప్పుడు ఇక్కడి నుండి బయటపడదాం. ఆర్య ఈ మూడింటి చుట్టూ రక్షక్ కవచాన్ని కదిలించింది. వారు చీకటి గుహను విడిచిపెట్టి తిరిగి సముద్ర రాజ్యానికి ఈదుకున్నారు. కాబట్టి ఇది ఒక దీర్ఘ నీటి యాత్ర. వారు స్నాక్స్ లేదా ఏదైనా వడ్డిస్తారా? క్షమించండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు బేబీ షార్క్. నువ్వు షార్క్ ముఠాలో ఉన్నందున మీరు చెడ్డదనని అనుకున్నాను. కానీ నిన్ను నా స్నేహితుడిగా తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. స్నేహితుడిని పొందడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు షార్క్ ముఠాలో భాగం కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇది సరే బేబీ షార్క్, మీరు వారి ముఠాలో ఉండవలసిన అవసరం లేదు. నా స్నేహితులతో సముద్ర రాజ్యంలో ఉండండి. బేబీ షార్క్ సముద్ర రాజ్యాన్ని ప్రేమిస్తున్నాడు. తన కొత్త స్నేహితులకు తన పాటను వినిపించాలనుకున్నాడు. వేగా సముద్ర మంత్రగత్తె దుష్ట మంత్రగత్తె అయినందున మళ్లీ వారికి ఆకలి వేసింది. డీప్ బ్లూ సీ. ఒకానొకప్పుడు సముద్ర తీరంలో అతి పెద్ద కోట ఉండేది. అక్కడ ప్రిన్స్ ఎడ్వర్డ్ మరియు అతని భార్య సంతోషంగా జీవించేవారు. ఆమె పేరు ఆర్య. ఆమె ఒక మత్స్యకన్య. సముద్రంలో లోతుగా చీకటి గుహలో మరొక కోట ఉంది. కానీ ఇది ఒక చెడు కోట. సముద్ర రాజుకు ఒక చెడు సోదరి అక్కడ నివసించేది. ఆమె సముద్ర సామ్రాజ్యాన్ని నాశనం చేసి తన సోదరుడి సింహాసనం తీసుకోవాలని ప్రణాళిక వేసేది. ఒక రోజున చెడు సముద్ర మంత్రగత్తె వేగా సముద్ర నేలపై తన అనుచరురాలు పాముతో కలిసి ఈత కొడుతూ ఉండగా ఆమె ఇసుకలో చిక్కుకున్న ఊదా రంగు అద్దం చూసింది. ఒక మాయా అద్దం ఎక్కడ సముద్రపు అడుగు భాగంలో ఉందా? ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడి నుండి వచ్చింది? అవును, మన గుహకి దీన్ని తీసుకువెళ్దాము మహారాణి. ఇది మనకు ఉపయోగపడవచ్చు. సముద్ర మంత్రగత్తె వేగా అద్దం తీసుకుని గుహకి వెళ్ళింది. ఆమె వచ్చిన వెంటనే ఆమె అద్దం ముందు నిలబడి ప్రతిబింబం చూసుకుంది. లేదా మరేదీ కనబడలేదు అందులో. రోజులు గడిచిపోయాయి. మ్యాజిక్ మిర్రర్ మాత్రమే తిరుగుతూ పైన వేలాడుతూ ఉంది. సముద్ర మంత్రగత్తెకు అది ఎలా పనిచేస్తుందో అర్థం కాలేదు. దాన్ని పారేయాలనుకుంది. అప్పుడే ఏదో మార్పు వస్తున్నట్లుగా తిరగడం మొదలయ్యింది. వర్ల్పూల్ లోపల మ్యాజిక్ మిర్రర్ యజమాని కనిపించాడు. ఇది దుష్టరాణి హెలా. అద్దం అద్దం, ఏమనుకుంటున్నావు? నాకు చూపించు. నువ్వు ఎక్కడ మునిగిపోయావు?
అద్దంలో ఒక భూమిపై మహిళ ఉన్నట్టుగా చూసి వేగా ఆశ్చర్యపోయింది. పాము భయంతో దాక్కుండిపోయింది. ఓ మహారాణి, అద్దంలో ఉన్న స్త్రీ మీరైతే కాదు. అవును. వేగా సముద్రం మంత్రగత్తె అద్దం దగ్గరగా వచ్చింది. హెల్లా ప్రతిస్పందించింది. ఈ మ్యాజిక్ అద్దం సముద్రం కింద చీకటి నీటిలో ఉంది. పొసైడన్ సోదరి నా అధీనంలో ఉంది. అది నేనే. హెల్లా మరియు ఆమె ఛాంబర్లిన్ డంకావ్ వారు చూసిన దాన్ని నమ్మలేకపోయారు. పొడవైన టెంటికిల్ కాళ్లతో సముద్ర మహిళ. డంకావ్ సముద్ర రాజ్యం గురించి విన్నాడు. ఆ ప్రపంచ శక్తుల గురించి తన రాణితో గుసగుసలాడాడు. సముద్రం నుండి కొత్త శక్తులను పొందటానికి హెల్లా చాలా ఆసక్తిగా ఉంది. కాబట్టి ఆమె సముద్ర మంత్రగత్తెకు ఒక ప్రతిపాదన చేసింది. సరే, భూమి మంత్రగత్తె, తంత్రగత్తె, దుష్ట హృదయ రాణి, నేను నీటిలో ఎలా ఒప్పందం చేసుకుంటాను? నువ్వు నా సమస్యకు సహాయం చేస్తావా? నేను నీకు శాపాల పుస్తకాన్నిస్తాను. ఇందులో చాలా శక్తివంతమైన మంత్రాలున్నాయి. సముద్ర మంత్రగత్తె వేగా మెర్మేడ్ ఆర్యా మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ గురించి దుష్ట హెల్లాకు అన్నీ చెప్పాడు. యువరాజు ఆమె స్వాధీనంలో ఉంటే ఆమె సముద్ర రాజ్యంపై నియంత్రణ పొందగలదు. మూడు రోజుల తరువాత ఆ ప్రిన్స్ ఎడ్వర్డ్ తన తండ్రి ఓడ మీద ఒక సముద్ర ప్రయాణానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఎప్పటిలాగానే అతను ఓడ విల్లు వద్దకు వెళ్లి వాతావరణాన్ని తనిఖీ చేయడానికి మేఘాల వైపు చూశాడు. ఆహా, ఆకాశం స్పష్టంగా ఉంది, వాతావరణం వేడిగా ఉంది, మేఘాలు ఎక్కువగా ఉన్నాయి. పడవ ప్రయాణానికి ఇది ఖచ్చితంగా ఉంది. తరువాత ప్రిన్స్ ఎడ్వర్డ్ ప్రశాంతంగా ఉన్న నీటిని చూస్తూ రైలింగ్ పై వాలాడు. కానీ ప్రిన్స్ కుక్క మొరాయించి అతని వద్దకు పరిగెత్తింది. కుక్క అతన్ని భూమిపైకి లాగడానికి ప్రయత్నించింది. ఓ ఓ ఓ, ఏమైందబ్బాయ్? ఏదైనా ప్రమాదం ఉందా? ఆ, ఆ. అప్పుడే ఆకాశం అకస్మాత్తుగా చీకటి పడింది. మేఘాలు కలిసి వచ్చి సూర్యరశ్మిని అడ్డుకున్నాయి. సముద్రంలో పెద్ద పెద్ద అలలు కనిపించాయి. క్వీన్ హెల్లా క్రిస్టల్ బంతి ఉపయోగించి ప్రిన్స్ ఉన్న ఓడ చుట్టూ మేఘాలు కమ్మేయడం, గాలుల్ని నియంత్రించడం చేస్తోంది. సముద్ర మంత్రగత్తె వేగా ద్వారా పెద్ద పెద్ద అలల్ని తన క్రిస్టల్ పర్ల్ ద్వారా సృష్టిస్తోంది. అప్పుడు ఒక అతి పెద్ద అల వచ్చి ఎడ్వర్డ్ని నీటిలోకి లాగేసింది. సముద్రం లోతులోకి తీసుకెళ్లిపోయింది. అదే సమయంలో కోట వద్ద మెర్మేడ్ ఆర్యా భయంకరమైన తుఫాన్ని చూసింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ను కనుగొనడానికి రేవ్ వద్దకు పరిగెత్తింది. ఆమె తీరం వైపుకు నడిచింది. డాగీ ఒక్కతి ఎదుకుంటూ తుఫాన్ నుండి తిరిగొస్తోంది. మన వద్ద ఎక్కువ సమయం లేదు డాగీ. సముద్ర దిగువన వేచి ఉన్న పాము యువరాజును కనుగొని అతని పాదాలని చుట్టి నీటి అడుగున గుహకు తీసుకెళ్లిపోయింది. మెర్మేడ్ ఆర్యా ధైర్యాన్ని కూడగట్టుకుని సముద్రంలోకి దూకి ఈదసాగింది. కానీ వేగా ఆమెని తన క్రిస్టల్ పర్ల్ ద్వారా చూసింది. అకస్మాత్తుగా నీరంతా మంచుగా మారింది. దాంతో మెర్మేడ్ ఆర్యా గట్టి మంచు మీద పడి గాయపడింది. ఆమె చేతులు కాళ్లతో మంచుని పగలగొట్టడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. అయ్యో, నేను నీటిలోకి రాలేను. ఇది వేగా పని అయి ఉంటుంది. ఎడ్వర్డ్ని రక్షించుకోవడానికి నన్ను ఆపడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో ఆర్యా సముద్రంలో మునిగిపోలేదని గ్రహించింది. ఆమె తన చిన్న స్నేహితుడు డాల్ఫిన్ ఆమె వద్దకు వచ్చింది. అది కూడా తన ముక్కుతో మంచును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది, కానీ చాలా కష్టమైంది. అప్పుడు సీగల్ రింగో సహాయం కోసం వచ్చింది. అతను తన ముక్కుతో మంచును విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించాడు, అయినా అతను కూడా విఫలమైపోయాడు. సమయం గడిచిపోతోంది. ప్రిన్స్ ఎడ్వర్డ్ సముద్రం అంతర్గత గుహలో జైలు శిక్షలో ఉన్నాడు. అతని శ్వాసను ఎక్కువసేపు తీసుకోలేకున్నాడు.
వేగా సముద్రం మంత్రగత్తె నల్ల అద్దం ముందు నిలబడింది. సముద్రంలో నల్ల అద్దం, ఆ శాండ్విచ్ రాణి హెల్లాని నాకు చూపించు. మీకు కావలసింది నేను చేశాను, స్క్విడ్ లెగ్స్. ఇప్పుడు ప్రతిఫలంగా నాకు శాపాల పుస్తకాన్ని ఇవ్వాలి. అద్దం లోపల ఉన్న వర్ల్పూల్ దాన్ని నెట్టింది. కానీ పుస్తకంలోని చిన్న ఆక్టోపస్ చేతులు వేగా చేతికి అతుక్కుని పోయాయి. ఆమెని ఏమాత్రం వదల్లేదు. అందువల్ల మ్యాజిక్ మిర్రర్ ఆమెను క్వీన్ హెల్లా నివసించిన భూమిలోకి వెళ్లేలా చేసింది. అద్దు అద్దు, అలా జరగకూడదు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేను నా గుహ వైపుకు తిరిగి వెళ్ళాలి. ఇది ఇలా ఉండగా సముద్ర మంత్రగత్తె భూమి చుట్టూ తిరిగింది. చిన్న డాల్ఫిన్ సహాయం కోసం వెళ్ళింది. లోతైన సముద్ర సామ్రాజ్యంలో నివసించే దిగ్గజం తిమింగలం వేల్ విల్లీని మంచును విచ్ఛిన్నం చేయడానికి సహాయం కోరాడు. పెద్ద తిమింగలం విల్లీ మరియు చిన్న డాల్ఫీ నీటి ఉపరితలం వైపుకు ఈదుకుంటూ వచ్చాయి. విల్లీ ఏం చేస్తున్నాడో గ్రహించి చాలా సంతోషించింది ఆర్య. పెద్ద తిమింగలం పైకి ఎత్తు తన బలమైన ముక్కుతో ఉపరితలంపై ఉన్న మంచుని పగలగొట్టింది. మెర్మేడ్ ఆర్య వెంటనే నీటిలోకి దూకింది. చెడు వేగా యొక్క నీటి అడుగున ఉన్న గుహ వైపుకు ఈదుకుంటూ వెళ్ళింది. ఆర్య నీటిలోకి ప్రవేశించిన వెంటనే ఆమె పాదాలు మత్స్యకన్య తోకగా మారిపోయాయి. ఆమె స్నేహితులు డాల్ఫీ మరియు విల్లీ ఆమెతో ఈదుతూ వేగా సముద్ర మంత్రగత్తె గుహకు చేరుకున్నారు. 2 తలలున్న పాము గుహ ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా నిలబడి ఉంది. ఒక్కసారిగా ఎవరో రావడాన్ని చూసింది. సముద్ర మంత్రగత్తెను పిలిచాడు. ఓ మహారాణి, వాళ్ళొచ్చారు, వాళ్ళొచ్చారు. మీరెక్కడున్నారు? ఏదైనా చెయ్యండి. పెద్ద వేల్ వెళ్ళి పాముతో చాలాసేపు పోరాడింది. తన పెద్ద నోటితో దాన్ని చుట్టేసింది. వద్దు వద్దు, నేను తిమింగలం శ్వాసను ద్వేషిస్తున్నాను. ఇక్కడంతా చీకటిగా ఉంది, సహాయం కావాలి. డాల్ఫీ, త్వరగా అన్ని గదులను వెతుకు. నేను ప్రిన్స్ ఎడ్వర్డ్ కోసం ఎముకల చెరసాలకి వెడుతున్నా. మెర్మేడ్ ఆర్య నేలమాగంలో ఉన్న ఎముకల చెరసాలను చేరుకున్నప్పుడు ఆమె ప్రిన్స్ అపస్మారకంగా నేలపై పడి ఉండడం చూసింది. ఆర్య ఎముకల పంజరాన్ని పిండి చేసింది. ఆపై మ్యాజిక్ సముద్రపు ఇసుకను యువరాజు నోట్లో ఉంచి అతని నోటి కింద శ్వాస తీసుకోవడానికి సహాయపడేలా చేసింది. అకస్మాత్తుగా ఒక మాయా కాంతి యువరాజును చుట్టుముట్టింది. అతని పాదాలు నెమ్మదిగా మాయమయ్యాయి. వాటి స్థానంలో ఎర్రచేపల తోక వచ్చింది. కాబట్టి ప్రిన్స్ ఎడ్వర్డ్ మేల్కొని నీటి అడుగున ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. మీరు ప్రాణాలతో ఉన్నారు. ధన్యవాదాలు. నేను నీటి అడుగున ఊపిరి పీల్చుకుంటున్నాను. ఇది చాలా మంచి అనుభూతి. మీరు నా ప్రాణాన్ని కాపాడారు. రండి, ఇక్కడి నుండి బయలుదేరుతాం యువరాజా. మెర్మేడ్ ఆర్య మరియు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఇప్పుడు ఒక సముద్ర జీవుల చేతులు పట్టుకుని నీటి ఉపరితలంపైకి ఈదుతున్నారు. ఆనందంతో సంతోషంతో నిండిన వారి జీవితాలు సముద్రంలో మరియు భూమిపైన కొనసాగుతున్నాయి. హాయ్ పక్షులు, మీరు ఎప్పుడైనా మాకు రెక్కలు వస్తారని అనుకుంటున్నారా? ఇది చాలా బాగుంది. రోజుల తరబడి దుమ్ములో తిరిగి సముద్ర మంత్రగతి చివరకు సముద్రానికి చేరుకుని ఆమె గుహకు తిరిగి వచ్చింది. ప్రిన్స్ తప్పించుకున్నారని ఆమె తెలుసుకున్నప్పుడు, ఒక మార్గం లేదా మరొకటి, నేను ఈ లోతైన సముద్ర రాజ్యంలోకి ప్రవేశిస్తాను.
లిటిల్ మెర్మైడ్ రాజుని కాపాడటం. ఒకానొకప్పుడు ప్రిన్స్ ఎడ్వర్డ్ మరియు మెర్మైడ్ ప్రిన్సెస్ ఆర్యా కలిసి గాలిలో వేగంగా అలల కంటే ఎత్తుగా ఓడలో ప్రయాణిస్తున్నారు. చూసావా, పడవ గురించి నాకు ఇష్టమైన విషయం ఏంటంటే ప్రపంచం అంతా తేలుతుంది. ఇంతకు ముందు ఎవరూ చూడని కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఎడ్వర్డ్ మరియు ఆర్య తరచూ కలిసి ప్రయాణించేవారు. లోతైన నీటి అడుగున సముద్రం అంతర్గత వేగ మరోసారి తన సోదరుడు రాజు పొసైడాన్ నుండి సముద్ర రాజ్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు ఆలోచిస్తోంది. ఆమె సహాయకుడు పాము గుహలోని క్రిస్టల్ పర్ల్ వద్దకు వచ్చి నెమ్మదిగా తన తలతో తాకాడు. దాంతో అతనికి భూగోళం, సముద్రంలో జరుగుతున్నదంతా అద్భుతంగా చూపించింది. మహారాణి, ఆర్య మరియు ఎడ్వర్డ్స్ వారు ప్రయాణం చేస్తున్నారు. వేగ ఒక్కసారిగా వచ్చింది. పాము, నేను నీకెన్నిసార్లు చెప్పాను నా మ్యాజిక్ క్రిస్టల్ పర్ల్ పై చేతులు వేయొద్దని? వారు సముద్రంలో ఉన్నంత కాలం నేను వారికి అన్ని రకాల చెడుల్ని చేయగలను. మీరు వారి ప్రాంతాన్ని నాశనం చేసేస్తే మహారాణి. సముద్రం అంతర్గత వేగ పాము చెప్పింది ఆలోచించడం మొదలుపెట్టింది. నాకు అర్థమైంది. నేను ప్రపంచంలోని అన్ని భూములను నాశనం చేస్తే అప్పుడు ఆర్య అన్ని వేళలా హింసించగలను. చూద్దాం ఎంతకాలం యువరాజు ఇంకా మిగిలిన వారంతా నీటి అడుగున బతుకుతారో. సముద్ర రాణిగా మారడానికి సముద్ర రాజాన్ని తన సోదరుడు మంచి రాజు నుండి దూరంగా తీసుకెళ్లడానికి ఇది ఉత్తమమైన మార్గం అని వేగా నిర్ణయించుకుంది. ఇక సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఆమె తన నమ్మకద్రోహ ప్రణాళికలకు అవసరమైన వస్తువుల్ని ఆల్గా పేపర్పై రాసింది. తిరిగి ఓడలోకి వస్తే ఆర్య తన క్యాబిన్లో కూర్చుని డైరీ రాస్తోంది. ప్రియమైన డైరీ, నేను మహాసముద్రంలో నివసిస్తున్నప్పుడు నేను రంగురంగుల కోరల్స్ గురించి ఆశ్చర్యపోయేదాన్ని. సముద్ర గుర్రాలను అనుసరిస్తూ, గువ్వలతో పాడుతూ నేను చూసిన అందాల చిత్రాలను చిత్రించాను. నేనవన్నీ కోల్పోయాను. మెర్మైడ్ ఆర్య అలా రాస్తున్నప్పుడు ఆమె సిబ్బంది గొంతులను డెక్ పైన వింది. ఇక్కడితో ముగిసింది. హొరైజన్ లో కొత్త భూమి కనిపించింది. ఆర్యాకు ఈ శుభవార్త విని చాలా ఆనందంగా ఉంది. ఆమె ప్రిన్స్ ఎడ్వర్డ్ వద్దకు వెళ్లి దీని గురించి తెలుసుకోవాలనుకుంది. కానీ ఆమె స్నేహితుడు సీగల్ రింగో ఓడ యొక్క విండోలోకి పరిగెత్తుకొచ్చింది. రింగో ఎంత హడావిడిగా ఉన్నాడో అతను స్పష్టమైన గాజు కిటికీలోకి పరిగెడుతున్నాడని గ్రహించలేదు. ఆర్య అతనికి సహాయం చేయబోయే ముందే అతను చాలాసార్లు ప్రయత్నించాడు. రింగో, స్వాగతం. మీరు చాలా కలతగా ఉన్నారు. ఏమైనా సమస్య నా ఎదురైందా? యువరాణి, ప్రియమైన ఆర్య, మీ తండ్రి, నేల, భూమి ఇవన్నీ త్వరలో నాశనం అవుతాయి. అవును. రింగు అంటే ఏమిటి? భూమిని ఎలా నాశనం చేయొచ్చు? రింగు ఇంకా మెర్మైడ్ ఆర్య త్వరగా ఓడ యొక్క డెక్ వరకు వెళ్లారు. రింగో దిశని గుర్తించడానికి కాకిగూడు వరకు వెళ్ళింది. ఆపై ఆర్య తండ్రి ఆమెకు చెప్పారు కింగ్ పొసైడన్ ఖైదీగా తీసుకున్నాడని. ఇక భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలు అదృశ్యం కావడం మొదలయ్యాయి. ఒక సమయంలో ఒక ప్రదేశం. మీరు ఏదో ఒకటి చేయకపోతే ఆర్య, ఈ ఓడ కూడా త్వరలో మాయమవుతుంది. నీటి కింద జీవించలేని ప్రజలందరూ అదృశ్యమైపోతారు. లేదు, అది చాలా భయంకరమైన విషయం అవుతుంది. సరిగ్గా అప్పుడే వేగా యొక్క పాము నీటిలో ఉందని ఆర్య గమనించింది. ఓడను తొంగి చూస్తున్నాడు. సముద్రం అంతర్గతే వేగా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఆమె పని అని నాకు తెలుసు. ఆమెను ఆపడానికి ప్రయత్నించడానికి నా ప్రిన్స్, నేను తిరిగి సముద్రంలోకి వెళ్ళాలి. ప్రిన్స్ ఎడ్వర్డ్ సమీపంలోని భూమిపై జరిగింది చూశాడు. అది నెమ్మదిగా కనుమరుగవుతున్నది. అతనికి ఆర్య వద్దకు వెళ్లాలని లేదు. తన సిబ్బంది ఉన్న ఓడలోకి వెళ్ళాలి. నిన్నిలా ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు ఆర్య, కానీ నువ్వు తప్పక వెళ్ళాలి. మా అందరినీ రక్షించాలి. మెర్మైడ్ ఆర్య డెక్ వైపు వెళ్ళింది. ఆమె తన సముద్ర స్నేహితుల కోసం ఈలలు వేసింది. ఆమె చిన్న స్నేహితుడు డాల్ఫిన్ సముద్రపు లోపల నుండి విజిల్ వినిపించి ఆమెను వెతకడానికి పైకి వచ్చాడు ఈదుకుంటూ.
ఆర్య డాల్ఫిన్ చూసిన వెంటనే ఆమె నూటిలోకి దూకి ఈదసాగింది. ఆమె లోతుగా మరింత లోతుగా ఈత కొట్టడం ప్రారంభించగానే ఆమె కాళ్ళు అద్భుతంగా మళ్లీ మత్స్యకన్య తొక్కగా మారిపోయాయి. డాల్ఫీ, మనం వేగా గుహకు వెళుతున్నాం. ఆర్య మరియు డాల్ఫీ ఈదుకుంటూ వెళుతుండగా చెడు మంత్రగిత్తె తన దుష్ట చేష్టలు గల సోదరుడితో కలిసి స్వాధీనం చేసుకున్న ఆమె గుహలో ఉంది. ఆమె దుష్ట ప్రణాళిక యోజన చేస్తోంది. నాకు సముద్ర రాజ్యాన్ని ఇవ్వకపోతే మీ ప్రియమైన కుమార్తె ఆర్య మరియు మానవ స్నేహితులందరినీ మహాసముద్రాల్లో నశించిపోతారు. అయితే సరిగ్గా అప్పుడే ఆర్య మరియు డాల్ఫీ వేగా గుహ వద్దకు చేరుకున్నారు. డాల్ఫీ భయపడ్డాడు. కాని ముందు తలుపుకు కాపలాగా ఉన్న పామును మోసగించడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. హాయ్, నన్ను క్షమించు. నేను నా దారి తప్పాను. నేను ఇక్కడి నుండి మహాసముద్ర వినోద ఉద్యానవనానికి ఎలా వెళ్ళాలి? వినోద ఉద్యానవనమా? ఇక్కడ వినోద ఉద్యానవనం కూడా ఉందా? ఎక్కడుంది అది? మేము వెళ్ళాలనుకుంటున్నాము. అవును, తప్పకుండా. ఇది ఆహ్లాదకరమైన ప్రదేశం. డాల్ఫీ పామును పరధ్యానంగా ఉండగా మెర్మైడ్ ఆర్య లోనికి చొరబడింది. ఆమె తండ్రిని కట్టివేసి ఉండడం చూసింది. అప్పుడు ఆమె తన తండ్రి మ్యాజిక్ త్రిశూలాన్ని, మంత్రగత యొక్క పెద్ద క్యాబిన్ను పానీయాలతో నిండి ఉండడం చూసింది. ఆర్య తన తండ్రికి సహాయం చేయడానికి దొంగతనంగా, రా సోదరా, నాకు మీ కిరీటం ఇవ్వండి. నన్ను ఈ మహా సామ్రాజ్యానికి రాణిని చెయ్యండి. ఆర్య తన తండ్రి మంత్రదండం తీసుకుని వేగా వెనక్కి వెళ్ళింది. కాదలకండి వేగా. నువ్వా? నువ్వెక్కడికి ఎలా వచ్చావు? అలా ఆర్య సముద్ర మంత్రగత్తెపై మంత్రదండం ఊపినప్పుడు దండం నుండి మెరుపు బయటకొచ్చింది. వేగా పట్టుకుంది. ఆ సమయంలో స్నేక్ అప్పటికే తన గార్డ్ డ్యూటీని వదిలిపెట్టాడు. అతను వినోద ఉద్యానవనంలో డాల్ఫీతో సరదాగా గడిపాడు. సహాయం కోసం వేగా అరుపు వినలేదు. మెర్మైడ్ తన తండ్రిని రక్షించి త్రిశూలాన్ని అతనికి తిరిగిచ్చింది. ఆర్య మరియు కింగ్ పొసైడన్ వెంటనే గుహ నుండి బయలుదేరారు. కింగ్ పొసైడన్ గుహని మంత్రదండంతో సహా మూసివేశాడు. నానా, ఆగండి. శాపం విచ్ఛిన్నం చేయకుండా మనం ఇక్కడి నుండి వెళ్ళలేం. మెర్మైడ్ త్వరగా లోపలికి వెళ్లి భూమిని నాశనం చేసే శాపాన్ని విచ్ఛిన్నం చేసే మంత్రగత భూగోళం కింద ఒక్కో పదార్థాన్ని సేకరించి నాశనం చేస్తోంది. అప్పుడు ఆమె మాయాధూళి ఉన్న సీ షెల్ తీసుకుంది. ఆగు! దాన్ని తీసుకోవద్దు, వదిలేసేయ్. వద్దు, వద్దు. ఆమె మెరుపుతో కట్టుబడి ఉన్నప్పటికీ వేగా తన శక్తితో విషపూరిత సిరాను మెర్మైడ్ పైకి విసిరింది. కానీ మెర్మైడ్ త్వరగా తన తండ్రి వద్దకు తిరిగి వచ్చింది. ఆర్య గుహ నుండి బయటకు వచ్చాడు. రాజు అతిపెద్ద రాళ్లతో గుహను మూసివేశాడు. సముద్రం పైన విచ్ఛిన్నమైందో లేదో చూడటానికి మెర్మైడ్ వీలైనంత త్వరగా సముద్రం ఉపరితలంపైకి ఈదుకుంటూ వెళ్తోంది. దూరపు భూములు మళ్లీ కనిపించడం చూసి ప్రిన్స్ ఎడ్వర్డ్ అతని సిబ్బంది సంతోషించారు. మెర్మైడ్ చాలా వేగంగా ఈత కొడుతోంది. ఆమె నీటి నుండి పైకి గాల్లోకి ఎగిరింది. ఆపై ఆమె పాదాలతో డెక్ లోపలికి దిగింది. ఆమె ప్రిన్స్ ఎడ్వర్డ్ వద్దకు వెళ్ళింది. నా రాణి, నువ్వు సాధించావు. నువ్వు మానవులందరి ప్రాణాలను, భూమిపై జంతువుల్ని రక్షించావు. దూర ప్రాంతాల నుండి ఎగురుతూ వచ్చిన రింగో ఓడలోకి దిగి ఆర్యాకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడంతా సాధారణ స్థితికి చేరుకుంది యువరాణి. రాజ్యాలు మరియు భూములు తేరుకున్నాయి. అతను ఆర్యాను నిజంగా సంతోషపెట్టాడు. ఆమె, యువరాజు ఆనందంతో నవ్వారు. వేగా సహాయకుడు పాము వినోద ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్నాడని గ్రహించాడు. అతను భయంతో సముద్రం అంతర్గత వద్దకు వెళ్ళినప్పుడు గుహ ప్రవేశ ద్వారం మూసివేయబడిందని తెలుసుకున్నాడు.
మహారాణి, మీకు ఈ నీటిలో ఒక ఉద్యానవనం ఉందని మీకు తెలుసా? నోరు మూసుకోపాము. ప్రిన్స్ ఓడ వద్దకు వస్తే మెర్మేడ్ ప్రిన్స్ ఎడ్వర్డ్కు మ్యాజిక్ సీషెల్ ఇచ్చింది, మ్యాజిక్ సముద్ర ఇసుకతో. ఎడ్వర్డ్, ఎప్పుడు ఏది జరిగినా మీరు ఈ ఇసుకను సీమ్యాన్గా మార్చడానికి ఉపయోగించగలరు. తమ భూములన్నీ పునరుద్ధరించబడినందుకు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. యువరాజు మరియు యువరాణి కొత్త భూముల శోధనలో రంగుల ఇంద్రధనస్సు కింద అందమైన సముద్రంలో తిరుగుతూ ఉన్నారు.